నా పేరు వెంకటలక్ష్మి అండి. మాది మార్కాపురం నుంచి వచ్చాను. నేను ఇదివరకు అక్కడ పాతగా ఉన్నప్పుడు 3 సార్లు వచ్చాను. ఇది మళ్ళీ ఇక్కడికి రావడం ఫస్ట్ సారి. ఓకే. కొంచెం నాకు నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎప్పుడన్నా ఉండేవి. అందుకని ఇక్కడికి వస్తే స్వస్థపడతానని నేను ఏసఐ దగ్గరికి వచ్చాను. స్వస్థపడుతున్నాను. తగ్గిందా? ఎవరు బాగు చేశారు నిన్ను? ఏసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. వందనాలు పాస్టర్ గారికి వందనాలు. మా అమ్మాయికి షుగర్ ఉంది. మామూలుగా డెలివరీ అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను. నార్మల్ డెలివరీ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇంకా పాలు పడి గడ్డలు కట్టింటే నేను దేవునికి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మా. నేను ఇప్పుడు 5 వారాలు వచ్చాను. నాకు తలకాయ నొప్పి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. 5 వారాలు వచ్చినా నాకు తగ్గిపోయింది. నేను స్వస్థత పొందిన. దేవుని ఆశీర్వాదం. ప్రభు స్వస్థపరిచాడని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును. దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్కు వందనాలు. రాత్రి మా వాకిడి దగ్గరికి పాము వచ్చింది. పాముని చూసి మేము భయపడినాం. ఏసయ్యా ఈ పాము రాకుండా చేయని ఇక్కడ నుండి పేరాయలు తీసిపోయి ఇంటి దగ్గర చుట్టూ జల్లుకున్నా. నాకు సైతానేమని నేను భయపడ్డా. దేవుడు మళ్ళీ ఇక్కడ మంగళవారం ప్రార్థనకి ఈరోజు నన్ను నడిపించిండు. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుడు కాపుదలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. నాకు 5 సంవత్సరాల నాడు గడ్డలేసింది. నేను సాక్ష్యం చేద్దాం అనుకుంటే సాక్ష్యానికి అడిగి బాబోయాలకి నాకు భయంకరమైన భయం వచ్చేసి ఆ భయంతో నేను పాలేకపోయినా. తండ్రి నాకు ఎందుకు ఉంటుంది తండ్రి ఈ రకంగానే నేను మంగళవారం ప్రార్థనకు పోయి నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి, నాకు నిబ్బరాని తండ్రి అంటే నాకు దేవుడు నిబ్బరాని ఇచ్చాడు. ఈ సాక్ష్యం తండ్రి నాది. మళ్ళీ 2 కళ్ళు కంటి కానరావు తండ్రి. ఎవరు కానరాకపోతే నాకు తండ్రి నా కళ్ళుని తండ్రి నాకు అని దేవుడు పాదేపడి ఏడిచి తండ్రి నాకు 2 కళ్ళు ఆపరేషన్ చేసుకుంటే 2 కళ్ళు ఇప్పుడు సత్సనిచ్చిండు దేవుడు తండ్రి. కళ్ళు బాగా కనబడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాటకి వందనాలు స్తోత్రాలు. ఇదిగో నా పత్కరేషణాలు వాంతులు అయ్యి డేంజర్ అయిపోయింది. మనిషి ఏడుస్తా ఉండవు. ఏం కాదయ్యా నేసరత్వం రాసి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. సాక్ష్యం దగ్గరికి కొనాలి పాస్టర్కి. ఆ సాక్ష్యం ఏంటంటే నా భర్తకు హార్ట్ అటాక్ వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగిన 2 హాస్పిటల్ తిరిగినా చేర్చుకోలేదు. మరలా చేర్చుకొని ఏసయ్యా తగ్గిపోతే నేను మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటాను చెప్పి తగ్గిపోయింది. 10 టెస్ట్ బాగానే ఉంది. మరలా నా సాక్ష్యం ఏంటంటే మా పిల్లడికి ముక్కులు ఆపరేషన్ చేస్తే బాగుంటే సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నాను. బాగానే ఉంది. దేవుడి చిన్న సాక్ష్యం. స్వస్థపరిచిన దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హార్ట్ అటాక్ ఆ బాధ నుంచి దేవుడు స్వస్థపరిచాడు. యేసుకే మహిమ. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను మంగళవారం ప్రార్థనకు వస్తాను ఒప్పుకున్నా. 5 వారాలు నాకు తలనొప్పి మెడల నొప్పులు తగ్గిపోయింది. తలనొప్పి మెడల నొప్పులు అన్నీ తగ్గిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడికి సూత్రం. మీ అందరికీ నా వందనాలు. బర్రె 4 రోజులైంది. బర్రె 4 రోజులైంది. 3 లీటర్లు ఇచ్చే పాలు బర్రె గుడ్డలు తిని తగ్గిపోయింది. మేత మేలేదేంది దేవుడు అని టీవీలో చూసి మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెబుతారని కనుక ఇప్పుడు ఒక సుమారుగా ఉంది. వారి పశువులను దేవుడు బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. నడుముల నొప్పులు అయితే తగ్గిపోయింది ప్రార్థన చేసిన. స్వస్థపరిచిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. చేరి వచ్చిన మీ అందరికీ నా వందనములు. పాస్టమ్మకు పాస్టర్కు నా వందనములు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నాకు ఫస్ట్ ఒక పాప ఉంది. ఆ తర్వాత ఒక అబార్షన్ అయింది. మళ్ళీ ఇక్కడికి 1 ఇయర్ తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెంట్ కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. వచ్చి ప్రార్థన చేసిన 1 నెలకే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకున్నాను. ఇది అన్కంఫర్టబుల్గా ఉంది, వీలైతే అబార్షన్ చేయించుకోవాలి అని చెప్పారు. తర్వాత మళ్ళీ వారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను అన్నతో ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత మరుసటి రోజు స్కానింగ్కి వెళ్తే అంతా నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదని డాక్టర్ గారు చెప్పారు. ముందు తీర్చేసుకోమన్నారంట. మళ్ళీ ప్రార్థనకు వచ్చిన తర్వాత మళ్ళీ స్కానింగ్ వెళ్తే దేవుడు బాగు చేశాడు. తల్లిని బిడ్డను క్షేమంగా ఆరోగ్యంగా వచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.